హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకుంటామో చూపించబోతున్నాను. ఉగాది పచ్చడి కోసం వేప పువ్వు అయితే ఊరు నుంచి అమ్మ పంపించింది. అవి కాడల నుంచి శుభ్రం చేస్తే పువ్వు మొగ్గ కలిపి ఎంత అయితే వచ్చిందండి. ఇదంతా వేప పువ్వే కాదు, ఇప్పుడు దీన్ని చెరిగి దీంట్లోంచి పువ్వు తీస్తే ఎంత వస్తుందో చూడండి. ఇది వచ్చిందనమాట. అంత వేప పువ్వు శుభ్రం చేస్తే మనకి పువ్వు అయితే కొంచెం వచ్చింది. ఇప్పుడు ఉగాది పచ్చడిలోకి షడ్రుచులు అంటారు కదా, దానికోసం బెల్లం, చింతపండు, మిరియాల పొడి, ఉప్పు, వేప పువ్వు, మామిడికాయ ఇవైతే మామూలుగా వేసుకోవాలి. వీటికి తోడుగా ఇంకాస్త టేస్ట్ కోసం మేమేం వేస్తాము అంటే అరటిపళ్ళు, వేపిన శనగపప్పు, కొబ్బరికాయ, సపోటా, కిస్మిస్, జీడిపప్పు ఎవరికి నచ్చినవో వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అరటిపళ్ళల్లో కూడా మనకి పచ్చి అరటికాయ ఉంటుంది కదా, అవి ముగ్గిన తర్వాత ఆ అరటిపళ్ళునైతే వేస్తారండి. అలాగే ఇప్పుడు ముందుగా చింతపండు నానబెట్టుకుని చింతపండు రసం అయితే వేసేసుకున్నాము. తర్వాత బెల్లం తురిమేసుకుని బెల్లం కరిగేంత వరకు చింతపండు రసంలో కొంచెం అటు ఇటు తిప్పేసుకుని తర్వాత అరటిపళ్ళు తొక్క తీసేసుకుని వేసేసుకుంటున్నాము. ఈ అరటిపళ్ళు వేసుకోవడం వల్ల మనకి కొంచెం వేపు పచ్చడి అనేది కొంచెం గట్టిగా వస్తుంది. అలాగే దీంట్లో తొక్క తీసేసిన సపోటా పీసెస్, అలాగే కిస్మిస్ వేసేసుకుని ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనే చిన్న ముక్కలు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ వగరు కోసం వేస్తాము, చింతపండు పులుపు కోసం వేస్తాము, బెల్లం తీపి, అలాగే ఉప్పు వేస్తాము. కారం బదులుగా మిరియాల పొడి అయితే నేను వేస్తానండి. చాలామంది కారం అయితే వేసుకుంటారు. అలాగే కమ్మదనానికి నేను ఈ వేపిన శనగపప్పు వేస్తాను, అలాగే జీడిపప్పు కూడా వేస్తాను. ఈ మిగిలిన టేస్ట్లు అనేవి మన ఇష్టం అండి. మేమైతే ఈ విధంగా చేసుకుంటాము పచ్చడి టేస్ట్గా రావడం కోసం. ఇంకా చివరిలో మనకి చేదు వచ్చేసి వేప పువ్వు అనమాట. కొంచెం వేప పువ్వు అయితే వేస్తున్నాను. అలాగే వగరు కోసం మామిడి పిండి కూడా వేసేసుకున్నాము. వగరు అంటే మామిడి పిండి వేసుకోవాలండి. అలాగే ఇంకా కాస్త టేస్ట్ కోసం కొబ్బరి తురుముకుని అది కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా మేమైతే వేప పువ్వు పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటామండి. షడ్రుచులే కాకుండా ఇంకా ఇందులో చాలా రకాల రుచులన్నీ కూడా వచ్చాయి. ఈ విధంగా వేప పువ్వు పచ్చడి రెడీ అయింది అన్నట్టు అందరికీ చెప్పడం మర్చిపోయాను. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలి, అందులో నేను ఉండాలి.